సర్కారు దిగి రాకపోతే సమ్మెకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిన ధర్నా చౌక్. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన వేలాది మంది కార్మికులు. చెలో సెక్రటరియట్ పిలుపుతో పోలీసుల అలర్టు. బారికేడ్లు, పోలీసుల వలయాలతో భారీ బందోబస్తు. అమలు చేస్తామని ఫోన్లో మాటిచ్చిన మంత్రి. చివరి క్షణాల్లో ముట్టడిని విరమించుకున్న జేఏసీ. ఇది సో పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేది ఈరోజు కూడా ఇంకా వర్తించేదే. దానికి ఇంకా ఏమి కాలం చెల్లలేదు. అది ఎన్నడూ కాలం చెల్లే నినాదం కాదు. పోరాడితేనే ఈరోజు మన సమస్యలను మనం పరిష్కరించుకోగలము. పోరాడితేనే ఈ దుర్మార్గపు నాయకత్వానికి బుద్ధి చెప్పగలం. సో ఈరోజు నిన్న మనం మాట్లాడుకున్నాం కదా ఆర్టీసీ చెలో సెక్రటరీ కార్యక్రమం ఏం జరుగుతుంది, ప్రభుత్వము దిగి వస్తుందా లేదా, ప్రభుత్వము చివరి క్షణంలో ఏం చేశారు, మాటిచ్చారు మంత్రి. సో ఇప్పుడు మీరు ఇచ్చిన మాటని మేము ఒకసారి చెలో సెక్రటరేట్ అన్నాము, మీరు మాకు సమయం కావాలని అడిగారు, మాటిచ్చారు. ఇప్పుడు మీరు మాట దాటితే మీ మాటను మళ్ళా ఇట్లనే మేము దొంగ వాగ్దానాలు చేస్తాము, అమలు కాని హామీలు ఇస్తాము, ఇట్లనే 2.5 ఏళ్లను గడిపేశాము, ఇంకో 2.5 ఏళ్లను గడిపేస్తాము అంటే లాభం లేదు. ఖచ్చితంగా మీరు మాకు గనక ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే మేము సమ్మె చేస్తాము అని ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కార్మికులకు ఆగ్రహం బగ్గుమన్నది. 2 ఏళ్ళు గడుస్తున్న కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. సో దీనిపైన టీజీ, ఆర్టీసీ, జేఏసీ మంగళవారం చెలో సెక్రటరీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దాంతో నిన్న మొత్తము సర్కారు దిగి రాకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. 10,000 మంది ఆర్టీసీ కార్మికులు. మనం చూడొచ్చు ఎట్లా ఉన్నది, ఇది ఇందిరా పార్క్ దగ్గర ఎట్లా ఉన్నది అనేది. వాళ్ళు ఏ రకంగా మోకాలపై కూర్చొని భిక్షాటన చేస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది ఆర్టీసీ? గత 10 ఏళ్లలో ఆర్టీసీలో ఇట్లాంటి కార్యక్రమాలు మనం చూసినామా? వాళ్ళు భిక్షాటన చేశారా? ఆ కుటుంబాలకు చెందిన వాళ్ళు, ఆ మహిళలు ఆ పరిస్థితికి వచ్చారా? మరి ఈ ప్రజలు ఆలోచించుకోవాలి కదా. ఈరోజు కార్మికులు ఆలోచించాలి, ఉద్యోగులు ఆలోచించాలి, ఈ అరాచకం వల్ల ఇండ్లను కోల్పోతున్న పేదలు ఆలోచించాలి, మూసి రివర్ ప్రక్కన ఉన్న నిరుపేదలు ఆలోచించాలి, ఏంది మధు పార్కు రిడ్జ్ ఏంది నివాస కుటుంబాలు ఆలోచించాలి. సో వీళ్ళందరూ ఆలోచించాలి ఏం జరుగుతోంది. గత 10 ఏళ్లలో జరగని ఇంతటి అమానుషము, అరాచకత్వం ఈ 2 ఏళ్లలో ఎందుకు వచ్చింది? మనం ఏం చేసినాం? తప్పు ఎక్కడ జరిగింది? ఓటు అనే సరైన ఒక ఆయుధాన్ని వాడుకోకపోవడం వల్ల తెలిసి దొంగను నమ్మితే ఆ రాజ్యం ఎట్లా ఉంటుంది అని ఈరోజు మన కళ్ళ ముందట కనబడుతుంది. రేపు మన ఓటును వాడుకోవాల్సింది అధికార పార్టీకో ప్రతిపక్ష పార్టీకో కాదు, ఆలోచన ఉన్నవాడికి, సమాజం మీద స్పృహ ఉన్నవాడికి, సామాజిక న్యాయం మీద నమ్మకం ఉన్నవాడికి మనం ఓటేయాలి. ఇలాంటి వాళ్ళు ఏకమైతే ప్రజాస్వామ్యానికి రక్షణ ఉంటుంది, సామాజిక న్యాయానికి మద్దతు లభిస్తుంది, సమాజంలో శాంతి భద్రతలు ఉంటాయి. లేకపోతే ఇలాంటి పరిస్థితి వస్తుంది, అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది, మోకాల మీద కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది, భిక్షాటన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇట్లా ఉద్యమాలు మళ్ళా సిద్ధం కావాల్సిన పరిస్థితి వస్తుంది. మన కుటుంబాలను పనంగా పెట్టాల్సిన పరిస్థితి. ఉద్యమాలు చేయడం అంటే అదేదో ప్యాషన్ కాదు. ఉద్యమాలు చేస్తే ఆ కుటుంబం తల్లడిల్లుతుంది, ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుంది, జీతాలు రాని పరిస్థితులు ఉంటుంది, తింటందుకు తిండి లేని పరిస్థితులు ఏర్పడతాయి, నిత్యం ఒక ఆవేదన, వేదన ఉంటుంది. ఉద్యమం అంటే ప్యాషన్ కాదు. ఆ ఉద్యమం చేయడానికి సర్వం త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు వీళ్ళు సర్వం త్యాగం చేయడానికి సిద్ధపడితే తప్ప రోడ్డు మీదకి రాలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆర్టీసీ కార్మికులు వాళ్ళు ఇంకా పోరాడితే పోయేది ఏమీ లేదు అనే పద్ధతికి వచ్చారు. కాబట్టి ఈరోజు 2.5 ఏళ్ల తర్వాత ఆ ఓపిక నశించి ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పటికైనా మీరిచ్చిన హామీని కనుక అమలు చేయకపోతే ఖచ్చితంగా సమ్మె చేస్తామని వాళ్ళు, సర్కారు దిగి రాకపోతే సమ్మె చేస్తాము, ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే మీ మెడలు వంచుతాము, మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయకపోతే ఈ ప్రభుత్వాన్ని గంగలో కలిపేస్తాము అనే కాడికి ఈరోజు కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు, సామాజిక సంస్థలు, కుల సంఘాలు అన్నీ ఏకమవుతున్నాయి. సో ఇది 2.5 ఏళ్ళకే రావడం అనేది దురదృష్టకరం. ఏ ప్రభుత్వానికైనా ఇంత వ్యతిరేకత ఇంత తక్కువ సమయంలో రావడం అని అంటే
ఇది జనాల్లో వచ్చిన మార్పు కాదు, జనాల్లో తెచ్చిన మార్పు. ఇక్కడ జనాల్లో స్వతహాగా రాలేదు, వీళ్ళు చేస్తున్న కార్యక్రమాల వల్ల జనాలు ఆలోచించి ఈ మార్పుకు సిద్ధపడుతున్నారు.